ఈరోజు మనము వర్షాకాలంలో ఈ విరేచనాలు వాంతులు వస్తుంటాయి. దానికి గల కారణాలు ఏంటి, హోమియోపతిలో ఏమైనా ప్రివెన్షన్గా తీసుకోవచ్చు అనేది మాట్లాడుతున్నాం. నమస్తే అండి, నా పేరు డాక్టర్ డివిఆర్ రెడ్డి, సీనియర్ హోమియో కన్సల్టెంట్, స్నేహ హోమియోపతి. ఈ వర్షాకాలంలో నీళ్ళు అనేటివి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా కలుషితమై వస్తుంటాయి. ట్యాప్ వాటర్ కానీ ఇవన్నీ ఎందుకంటే డ్రైనేజ్లో ఒకసారి పగిలిపోవడం వల్ల లేదా రెండు మిక్స్ అయిపోతుంటాయి. ఇలాంటివి మనం పొరపాటున నీళ్లు తాగినప్పుడు బయట అంటే వేడి చేసి చల్లార్చిన నీళ్ళు కాకుండా లేదా ఫిల్టర్ వాటర్ కాకుండా మామూలుగా డైరెక్ట్గా తాగితే దానివల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ పోవడం, కడుపులోకి వాంతులు రావడం, ఒకసారి జ్వరం లేదా మోషన్స్ పెంచడం, విరేచనాలు జరుగుతుంటాయి. ఇలాంటప్పుడు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ముందు టెస్ట్ చేయించడం, స్టూల్ ఎగ్జామ్, ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, తర్వాత బ్లడ్ టెస్ట్ చేయించడం. ఈ రెండు టెస్టులు అయిన తర్వాత వెంటనే ఈ ఎలక్ట్రోలైట్ పౌడర్ తాగడం. ఎందుకంటే విరేచనాలు పోయినప్పుడు డీహైడ్రేషన్ వస్తుంది. దానివల్ల మనకు ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ అయిపోయినప్పుడు వీక్నెస్ రావడం, కళ్ళు తిరగడం, ఒకసారి వాంతులు కావడం కూడా జరుగుతుంటుంది వీక్నెస్ వల్ల. ఈ జాగ్రత్తలు పాటించాలి. ఇమ్మీడియట్గా హోమియోపతి కానీ లేదా ఇంగ్లీష్ మందులు ఏది మీకు అందుబాటులో ఉంటే అది కేర్ తీసుకోవాలి. అవసరమైతే ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టుకోవాల్సి వస్తుంది ఎమర్జెన్సీగా. సో ఇలాంటి టైంలో మీరు హోమియోపతి ప్రివెన్షన్గా దగ్గర పెట్టుకొని కొన్ని మందులు చాలా ఎక్సలెంట్గా పనిచేస్తాయి. అప్పటికి కూడా కంట్రోల్ కాకపోతే అప్పుడు మీరు డాక్టర్ని సంప్రదించవచ్చు. మీరు నమస్తే.